వెల్కమ్ బ్యాక్. కొమరం భీం జిల్లాలో ఓ మహిళపై పులి దాడి చేసింది. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మహిళ మృతి చెందింది. కాగజ్ నగర్ మండలం నజ్రుల్ నగర్ లో ఈ ఘటన జరిగింది. చనిపోయిన మహిళను మృతురాలు గన్నారానికి చెందిన మోర్లే లక్ష్మిగా గుర్తించారు. 4 ఏళ్లలో పులుల దాడిలో 4 మృతి చెందారు. పులి దాడితో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. కొమరం భీం జిల్లాలో ఓ మహిళపై పులి దాడి చేసింది. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మహిళ మృతి చెందింది. కాగజ్ నగర్ మండలం నజ్రుల్ నగర్ లో ఈ ఘటన జరిగింది. చనిపోయిన మహిళను గన్నారానికి చెందిన మోర్లే లక్ష్మిగా గుర్తించారు. 4 ఏళ్లలో పులుల దాడిలో 4 మృతి చెందారు. పులి దాడిలో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. एम्बुलेंस को फोन कर ఇక కొమరం భీం జిల్లాలో పులుల దాడికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. మాంతయ్య. చంద్రిక బెంగాల్ క్యాంప్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పంట పొలాల మధ్యనే పులి వచ్చి లక్ష్మి అనే మహిళపై దాడి చేసింది. ఈ క్రమంలో తీవ్ర గాయాల పాలైన మరణించింది. ఈ ఘటనతో పూర్తి స్థాయిలో కూడా ఈ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దాడి చేసిన అనంతరం పులి పంట పొలాల మీదుగా అటవీ ప్రాంతంలోకి వెళ్ళింది. గ్రామస్తులంతా కూడా పులిని వెంబడించే ప్రయత్నం చేశారు. అప్పటికే అటవీ గ్రామాలకు వెళ్లిపోయింది. ఈ సీజన్ లో సరిగ్గా 4 ఏళ్ల క్రితం ఇదే నెలలో నవంబర్ నెలలో 2 గిరిజనులను మార్చింది. ఆ మరుసటి సంవత్సరం కూడా మరో గిరిజనుని కూడా పులుల దాడిలో చనిపోవడం జరిగింది. వరుస ఘటనలు దాదాపు 4 ఏళ్ల 4 మరణించడం కలకలం రేపుతోంది. పులులు అడవులను వదిలేసి జనావాసాలకు దగ్గరగా రావడం, ఆ ప్రాంతంలో పనులు చేసుకుంటున్న వ్యవసాయ కూలీలు కావచ్చు రైతులపై దాడి చేయడం భయాందోళనకు వ్యక్తమవుతుంది. ఇప్పటికే అటవీ శాఖకు సంబంధించిన అధికారులందరూ కూడా ఘటనాస్థలాన్ని చేరుకుంటా ఉన్నారు. ఆ పులి కదలికను మానిటరింగ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరోవైపు పులి దాడి నేపథ్యంలో స్థానికుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పులులు తమ గ్రామాల్లోకి వస్తున్నాయని చెప్పినా కూడా అటవీ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. తమను కట్టడి చేస్తున్నారని చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద కూడా తాజా ఘటనతో మరోసారి కొమరం జిల్లాలో బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. అటవీ గ్రామాల ప్రజలతో పాటు పట్టణ శివార్లకు కూడా పులి సంచారం ఉండడం, తరచూ రహదారులపై కనిపించడంతో ప్రజల్లో భయాందోళన పెరుగుతోంది. మొత్తం కూడా ఈ ప్రాంతంలో అన్ని వ్యవసాయ భూములన్నీ కూడా అటవీ ప్రాంతాలు ఆనుకొని ఉంటాయి. గ్రామాలు కూడా అడవుల మధ్యలోనే ఉంటాయి. దీని నేపథ్యంలో పులులు ఎటువైపు నుంచి వస్తే దాడి చేస్తాయని చెప్పి కూడా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కాగజ్ నగర్ డివిజన్ లో దాదాపు 9కి పైగా పులులు ఉన్నట్టు ఒక అంచనా ఉంది. అయితే మహారాష్ట్రలోని తడబ అభయారణ్య పక్కనే ఉండడంతో నిత్యం ఇంకా 10 సంఖ్యలో పులులు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. మహారాష్ట్రలోని తడబ అభయారణ్యంలో ఆవాస సమస్య ఏర్పడంతో అక్కడ పులులు ఉండలేక ఇటువైపు తరచూ సంచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ మేటింగ్ సీజన్ కావడం, నవంబర్ నుంచి జనవరి వరకు పులుల మేటింగ్ సీజన్. దీంతో తోడు కోసం కూడా పులులు విచ్చలవిడిగా సంచరిస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో కనిపించిన వారిపై దాడి చేసి హతమార్చడం నిత్యకృత్యంగా మారింది. ఇప్పటికే పెద్ద సంఖ్యలో పశువులను హతమార్చిన ఘటనలు ఉన్నాయి. తాజాగా మహిళపై దాడి చేసి హతమార్చడం కూడా తీవ్ర కలకలం రేపుతుంది. అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు అటవీ గ్రామాల ప్రజలు ఎవరు కూడా ఒంటరిగా పంట పొలాలకు కావచ్చు కానీ అటవీ ప్రాంతాలకు వెళ్ళొద్దని చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతానికి కెమెరాలు అమర్చి పులిని మానిటరింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రిక. ఓకే మాంతయ్య, థ్యాంక్ యూ.